హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభినవ శ్రీకృష్ణ దేవరాయ ఇది ఉడిపికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ మఠం ఇచ్చినటువంటి బిరుదు. అసలు ఈ బిరుదు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు ఆయన అడుగుతారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూడొచ్చు ఉడిపిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అక్కడ ఇచ్చేటువంటి ఆ బిరుదు కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకని సార్? ఆయనకే ఎందుకని ఇవ్వాలనిపించింది? శ్రీకృష్ణదేవరాయ గారి తర్వాత అంత మంచి పేరు ఆయనకి రావడానికి గల కారణం ఏంటి? శ్రీకృష్ణదేవరాయలని విజయనగర సామ్రాజ్యం గొప్పతనం, హరిహరాయలు, బుక్కరాయలు, విద్యారణ్య మహర్షి, కృష్ణదేవరాయల యొక్క ఖ్యాతిని మనం చూసాం. ప్రతి విజయానికి గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కానుకలు ఇచ్చే వ్యక్తి. అవును. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు కృష్ణదేవరాయల గారి విగ్రహం ఉంటుంది, అవును సార్. ఇంకెవరిది ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు మనం చరిత్రలో చూసాం. ఈనాటి చరిత్రలో నిలిచిపోయేటట్టు పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నాడు. కాబట్టి పుట్టిగే పీఠాధిపతి అవును. ఆయన సుగుణేంద్ర శర్మ గారు నిన్న ఆయన్ని సత్కరించడం జరిగింది. ఇప్పుడు 15 రోజుల క్రితం మోదీ గారిని సత్కరించారు. అవును సార్. ఇప్పుడు ముగింపు ఉత్సవాలు చీఫ్ గెస్ట్ ఎవరు? అవును. ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా 80% పాపులేషన్ హిందువులు ఉన్నారు ఈ దేశంలో, 145 కోట్లు. మరి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా, నాకు పార్టీ పదవి కంటే ముఖ్యం, నా హిందువులు క్షేమంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పరితపిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. అవును. ఒకవైపు రాజకీయం, ఒకవైపు సినిమాలు, 2 సక్సెస్. 3 ఈ దేశం సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మోదీ గారిని ప్రధానమంత్రి కావటంలో, ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంలో ఆయనదే పాత్ర. ఇక 4వది ముఖ్యమైనది హిందూ సనాతన ధర్మం. దాని పరిరక్షణ కోసం ఆయన పడే తపన, 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష, లడ్డు అపవిత్రమైందనేది ప్రపంచానికి తెలియజేశాడు. కాలినడకన అన్ని మెట్లకి పసుపు కుంకుమ రాసుకుంటా వెళ్ళిన వ్యక్తి. మరి మనం ఎవరినైనా చూసాం అటువంటి వ్యక్తిని? సినిమాల్లో రాణిస్తున్నాడు, నెంబర్ 1. రాజకీయాల్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఇటు దేశ ప్రధాని మోదీ ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు. రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి సింహస్వప్నంగా మారాడు. ఎక్కడ ఆక్రమిస్తే వాళ్ళ తాట తీస్తున్నాడు. కట్ చేస్తే స్కూల్ పిల్లల ప్రేమాభిమానులు పొందుతున్నాడు. పంచాయతీరాజ్లో సంస్కరణలు తీసుకొచ్చి ఐఎన్ఎఫ్ పాత్రలు లాంటి సీనియర్స్ కూడా మెప్ప పొందుతున్నాడు. ఇందుగలడు అందు లేదని ఎందెందు ఎతికినా, ఏ రంగం పెట్టుకున్నా, ఏది చేయాలన్నా ఆయన దగ్గర సమస్య పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నారు. ఆనాటి గొప్పతనం, శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని కీర్తిస్తా, ఆ స్వామీజీని గుర్తుపెట్టుకుంటా, ఈ పుట్టిగే పీఠాధిపతులు శ్రీకృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం అది, దీన్ని గెస్ట్గా పిలవటం నా పూర్వజనం సుకృతం అని అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇటువంటి వ్యక్తికి సత్కరించడం మాకు అదృష్టం అని చెప్పి పీఠాధిపతులు చెప్తున్నారు. అది మరి ఎంత మనం ఆయనకి కిరీటం పెట్టారు, శాలువా కప్పారు, నుదుటి తిలకం దిద్దారు, చేతిలో ఒక కథ లాంటిది ఇచ్చారు, భగవద్గీతను ప్రసాదించారు. భగవద్గీత మన జీవితంలో భాగం సార్. హరీష్ గారు, పుట్టుక మరణం మన చేతిలో ఉండదు. ఈ బంధాలు, బాంధవ్యాలన్నీ కూడా ఏ రోజుకు కాలంలో కలిసిపోవాల్సిందే. ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో నెక్స్ట్ లెవెల్. ఆయన కారణ జన్ముడు అనుకోవాలి. ఆయనకి ఎంతమంది ఉన్నా కానీ ఎవరికి లేని అదృష్టం ఈ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. ఆనాటి కృష్ణదేవరాయలు మన విజయనగర సామ్రాజ్యం ఒక రాజు ఎంత పవిత్రంగా చేశాడో మన చరిత్రలో చెప్పుకుంటాం మన జనరేషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి రూపంలో. కాబట్టి ఆయన గౌరవాన్ని మోకాళ్ళ మీద కూర్చొని గురువు దగ్గర నుంచి ఆయన తీసుకున్న తీరు నా భూతో నా భవిష్యత్తు. అంతే కదా సార్? భాష, ద్రవిడిజం ఎక్కువ తమిళనాడులో, ఇంకొకరిని స్వీకరించడం, అట్లా కన్నడంలో కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక తెలుగువాడికి అక్కడ పీఠాధిపతులు పిలిచి సత్కరిస్తున్నారంటే ఆయనలో ఏదో ఉంది కదా. అక్కడికి వెళ్ళి అక్కడ భాషను గౌరవించడం. ఆయన ప్రారంభం నుంచి మొత్తం కన్నడలో మాట్లాడాడు కదా సార్. వాళ్ళు విశేష ప్రజాదరణ కన్నడ ఛానల్స్ అన్ని చూడండి. ఈరోజు నేను కూడా చూశాను, చాలా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఇచ్చినాయి. కాబట్టి ఈయన తెలుగు రాష్ట్రాల పీసీ కాదు, దక్షిణ భారతదేశంలో ఒక యోగి ఏ విధంగా మోదీ తర్వాత అంత నాయకుడిగా ఎవరు చెబుతున్నాడో, ఇక్కడ దక్షిణ భారతదేశంలో మోడీగా మన పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన చూడొచ్చు. ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వారాహి స్వామి దీక్ష చేస్తే అప్పుడు దాకా ప్రపంచానికి తెలియంది చూపించాడు. తర్వాత రెడ్ శాండిల్స్ వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సులో రెడ్ శాండిల్ స్మగ్లర్ని గుండెల్లో నిద్రపోతున్నాడు. కట్ చేస్తే పంచాయతీల్లో వెలుగు తీసుకొస్తున్నాడు. తర్వాత కట్ చేస్తే స్కూల్ పిల్లల్లో ఎంతో ఇదిగా పరవశించిపోతున్నారు.
అటువంటిది ఆ స్కూల్ పిల్లలకు కూడా ఒక భరోసా ఇచ్చాడు. నిన్న గోవుల్ని నేను 60 గోవులను 60 ఆవుల్ని పెంచుతున్నాను గోశాలలో. గోశాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియజేశాడు. ఇంత మన జీవితంలో భగవద్గీతను ఒక మార్గదర్శి. అది దేవుడి గుడిలో పెట్టడం కాదు. మనం ఒక మన జీవితాన్ని నడిపించే ఒక చుక్కాని లాంటిది భగవద్గీతని చెప్పటం ఏదైతే ఉందో, ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజమే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని మార్గంలో నడిస్తే మనకు కూడా బాగుంటది అనే అవును. భావన వాళ్ళలో కలిగిందండి. ఓకే. ఏదైనా గాని అంటే చాలా గొప్పగా ఆయన స్పీచ్ ఇవ్వటం కూడా అసలు ఇండియాని మిగతా ఇతర దేశాల గురించి ఇవన్నీ కూడా చాలా బాగా మాట్లాడారు అసలు. ఆఖరికి తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడారు. తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఇది భారతదేశం వస్తాయికి కుటుంబం. అవును. భారతదేశంలో అన్ని కులాలు, మతాలు అన్నీ ఉంటాయి. కానీ దేశ గొప్పతనం 2 సంవత్సరాలు, 11 నెలల, 18 రోజులు ఈ రాజ్యాంగం గొప్పతనం మనం తెలుసుకోవాలి. అనేక సంస్కృతి సంప్రదాయాల మధ్య వేలాది సంవత్సరాల చరిత్రని ధ్వంసం చేశారు కొంతమంది తొగ్లకులు, ఖిల్జీలు, మొఘళ్ళు. కానీ ఆ సంస్కృతిని కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న చొరవ ఏదైతే ఉందో మనం హెడ్సప్ చెప్పాలి. ఇప్పుడు మురుగన్ సమాజం తమిళనాడులో ఎందుకు ఈయన పిలిచింది చీఫ్ గెస్ట్‌గా ఆ రోజు? సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుందని. అవును. దానికి చీఫ్ గెస్ట్‌కి వెళ్ళాడు. ఇప్పుడు కేరళలో తన కొడుకు అఖిరానందన్ తీసుకెళ్ళి అనేక క్షేత్రాలు సందర్శించాడు. మొన్న కర్ణాటకలో వెళ్ళి విషాదారణ పొందాడు. ఇప్పుడు దేవగౌడ ఇప్పుడు అక్కడ గోపాలగౌడ చూడండి, చింతామణి పరిసర ప్రాంతాల ఆయన బర్త్‌డే వేడుకలకు వెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఆయన వేలాది మంది జనం వచ్చారు. ఇప్పుడు కట్ చేస్తే ఉడిపి పీఠం శ్రీకృష్ణుడి ఇదిని ఆయన పరవశించిపోయాడు. ఆయనతో పాటు అనంత సాయి కూడా టీటీడీ బోర్డు మెంబరు, ఆయనకి ప్రియ స్నేహితుడు ఆయనతో పాటు వెళ్ళాడు. కిరణ్ టీవీ తరపున కిరణ్ గారు కూడా కనపడ్డాడు ఆ యొక్క సన్నివేశంలో. ఆహ్వానం పలికిన దాంట్లో కిరణ్ గారు కూడా ఉన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో కిరణ్ టీవీ అధినేత కిరణ్ గారు పాల్గొనడం కూడా అదృష్టంగా భావించాలండి. ఎందుకంటే ఎన్నో కోట్ల మందికి దక్కనే ఒక అదృష్టం అటు పవన్ కళ్యాణ్ గారికి, కిరణ్ టీవీకి దొరికింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.